మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందనరావు, రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ కి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షులు మల్లేష్ గౌడ్, సిద్దిపేట బీజేపీ అధ్యక్షుడు బైరి శంకర్ హాజరైనారు. వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం లేదు, మన రఘునందనరావు ఎంపీ అయిన మొదటి సంవత్సరంలోనే ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే చేగుంట మెదక్ వెళ్లే దారిలో ఉన్న రైల్వే గేటు వద్ద ఫ్లైఓవర్ శాంక్షన్ చేయించడం జరిగింది. ఇది 100% కేంద్ర ప్రభుత్వ నిధులతో మంజూరు చేయడం జరిగింది. 45,000 కోట్ల నిధులతో శాంక్షన్ చేయించి ఇక్కడ బ్రిడ్జ్ వేయడం జరుగుతుందని, ప్రజల ఎన్నో సంవత్సరాల కల నెరవేరనున్నది. వచ్చే నెల ఆగస్టు 2వ తేదీన శంకుస్థాపన చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా అధ్యక్షులు వల్దాస్ మల్లేష్ గౌడ్, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు బైరి శంకర్, జిల్లా ఎన్నికల ఇన్ఛార్జ్ కనకయ్య, మండల పార్టీ అధ్యక్షుడు ఎల్లారెడ్డి, చేగుంట మండల మాజీ అధ్యక్షుడు చింతల భూపాల్, తెలంగాణ అమ్మ ట్రస్ట్ ఇన్ఛార్జ్ ఈద స్వామి, చేగుంట పట్టణ అధ్యక్షుడు సాయి ప్రసాద్, రాష్ట్ర ఓబీసీ కార్యవర్గ సభ్యుడు కర్ణం గణేష్, రవికుమార్, దుబ్బాక నియోజకవర్గం కో కన్వీనర్ గోవింద్, మండల జడ్పీటీసీ ఎన్నికల ఇన్ఛార్జ్ భిక్షపతి, మాజీ ఏఎంసీ చైర్మన్ గడ్డమీది సుజాత, మహిళా మోర్చా అధ్యక్షురాలు లావణ్య, నాగభూషణం, మాజీ ఎంపీపీ పాండు తదితరులు పాల్గొన్నారు. మా మెదక్ పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు మాధవనేని రఘునందనరావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే మా ఎంపీ గారి కోరిక మేరకు 45 కోట్లు మంజూరు చేసిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి, మా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఇవాళ వాళ్ళ చిత్రపటాలకు ఇవాళ చేగుంట చౌరస్తాలో పాలాభిషేకం చేయడం జరిగింది. చాలా సంతోషం. ఇక్కడ ఉండబడే ప్రజానీకానికి అందరికీ ఉపయోగపడే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ను మంజూరు చేసినందుకు మన ఎంపీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ఆగస్టు 2వ తారీఖు నాడు ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ను రైల్వే శాఖ మంత్రితో భూమి పూజ చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ చుట్టుపక్కల ఉండబడే పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు అందరూ పాల్గొని అట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతాం. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారత ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా మెదక్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు మాధవనేని రఘునందనరావు గారికి పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క గత చాలా సంవత్సరాల నుంచి మరి కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించింది, కానీ ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమము నిర్వహించలేదు వరకు. మరి వారు రఘునందనరావు గారు ఎంపీ అయిన సంవత్సరం కాలంలోనే మరి ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ వారు యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తారు. అందులో భాగంగానే ఈరోజు చేగుంట రైల్వే ఫ్లైఓవర్ మరి పార్లమెంటులో ప్రవేశపెట్టి Incoming call from Balash Bank identified by Truecaller. మరి 100% కేంద్ర నిధులతోని 45 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి మరి ఎన్నో సంవత్సరాల కళ నెరవేర్చడం జరిగింది. మరి ఈ యొక్క రైల్వే బ్రిడ్జి ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది. మరి రోజు 50 సార్లు రైలు రావడం పోవడం జరుగుతుంది. ఈ యొక్క రైల్వే గేటు వల్ల ఇబ్బంది పడే పరిస్థితి ఉండి మరి ఎంపీ గారు దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఈరోజు ఈ యొక్క రైల్వే ఫ్లైఓవర్ను మరి శాంక్షన్ చేయించి తీసుకొచ్చి మరి అతి త్వరలోనే ఈ యొక్క పనులు కూడా ప్రారంభమవుతాయి. ఇప్పుడే చెప్తున్నారు ఆగస్టు 2వ తారీఖు నాడు ఈ యొక్క భూమి పూజ కూడా కార్యక్రమం ఉంటుంది. కాబట్టి మరి ఈ యొక్క ఫ్లైఓవర్ నిర్మాణం కోసం నిధులు కూడా వారికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది.